నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రైట్, మనం ఈ మధ్య చాలా క్యాన్సర్ల గురించి వింటూనే ఉన్నాం. రొమ్ము క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్య ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది కూడా మన ముందుకు రావడం జరిగింది. ఈ సర్వికల్ క్యాన్సర్తో కూడా పూనం పాండే అనే హీరోయిన్ కూడా మృతి చెందడం జరిగింది. మరి ఈ సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ట్రీట్మెంట్ ఏంటి, ఎప్పుడు గమనించవచ్చు అనేది కూడా పూర్తి అప్డేట్స్ కూడా మనకు అందించడానికి అయితే మనతో పాటు డాక్టర్ సర్జన్ రమేష్ గారు అయితే ఉన్నారు. నమస్తే రమేష్ గారు. అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటండి, ఇది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు? సో సర్వైకల్ క్యాన్సర్ స్త్రీలలో గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్ అని కూడా అంటారు. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ చూడటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ కొద్దిగా తగ్గి బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ అవుతా ఉంది. సర్వైకల్ క్యాన్సర్ లో ముఖ్యమైన లక్షణం స్త్రీలకి బహిష్టు మధ్యలో కావచ్చు, లేకపోతే బహిష్టు ఎక్కువగా అవటం కావచ్చు, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. స్పాటింగ్ అంటాం, కొన్నిసార్లు బ్లీడింగ్ కొద్దిగా ఎక్కువ అయినప్పుడు బ్లీడింగ్ అంటూ ఉంటాం. ఇది కామన్ సిమ్టమ్. ఇది కాకుండా సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్ రావటం, దానివల్ల బ్యాడ్ స్మెల్ రావటం కూడా కామన్ గా చూడటం జరుగుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ కామన్ గా అరౌండ్ 45 years అండ్ అబౌవ్ చూడటం జరుగుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ గల కారణం హెచ్పివి ఇన్ఫెక్షన్. కాకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కనీసం 5 నుంచి 15 సంవత్సరాల దాకా పడుతుంది బిఫోర్ యాక్చువల్ గా క్యాన్సర్ డెవలప్ అవడానికి. హెచ్పివి ఇన్ఫెక్షన్ సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కాండమ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్వికల్ క్యాన్సర్ని అంటే ఏ ఏజ్లో గుర్తించవచ్చు, అంటే ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, పలానా ఏజ్ వాళ్ళకే వస్తుంది అన్న ఒక ఇదేమన్నా ఉందా? ఫ్రాంక్లీ పూనం పాండే గారి మెడికల్ డేటా పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు లేదు. బట్ ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ 32-35 years లో సర్వైకల్ క్యాన్సర్ వలన చనిపోవటం, దట్ టు సడన్ గా చనిపోవటం అనేది చాలా రేర్. యూజువల్ గా ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్ గా ట్రాన్స్మిటెడ్. సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా యూజువల్ గా ఎర్లీ స్టేజెస్ లో పేషెంట్స్ కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో ఆ ఇన్ఫెక్షన్ చాలా సార్లు దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గకుండా అలా పర్సిస్టెంట్ గా ఆ లేడీలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఆ ఇన్ఫెక్షన్ అలా ఉన్నప్పుడు ఆ సర్విక్స్ లో, అంటే యూట్రస్ చివరి భాగంలో ఉండే భాగాన్ని సర్విక్స్ అంటాం, అక్కడ ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మార్పుల వల్ల క్రమేపీ అది ప్రీ క్యాన్సర్ చేంజెస్ అంటాం, అంటే క్యాన్సర్ రాకముందు వచ్చే మార్పులు. దాని తర్వాత ఓవర్ సెవెరల్ ఇయర్స్ అది యాక్చువల్ గా క్యాన్సర్ గా మారుతుంది. సో క్యాన్సర్ గా మారిన తర్వాత ఇందాక మనం డిస్కస్ చేసినట్టు బ్లీడింగ్ కామన్ సిమ్టమ్. సో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కనీసం 5 to 15 years పట్టడం జరుగుతుంది. క్యాన్సర్ స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్ కి సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ ముదిరిపోయి అది ప్రాణహాని కలిగించవచ్చు. సో అందువలన పూనం పాండే గారి డెత్ అనేది సర్వైకల్ క్యాన్సర్ వలన అంత ఫాస్ట్ గా జరగటం చాలా అరుదు. ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుందండి? సో లక్కీగా ఇప్పుడు మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ ఉంది. 2-3 కంపెనీస్ తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ని ఐడియల్ గా, కరెక్ట్ గా, మోస్ట్ ఎఫెక్టివ్ గా వ్యాక్సిన్ పనిచేయాలి అంటే సెక్షువల్ ఎక్స్పోజర్ లేకముందు, అంటే పెళ్లి కాక ముందే వ్యాక్సిన్ తీసుకుంటే పద్ధతి ప్రకారము 2 కానీ 3 సార్లు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ వ్యాక్సిన్, తర్వాత సెకండ్ డోసు 6 months తర్వాత, కొన్ని టైప్ ఆఫ్ కంపెనీస్ లో 3వ డోస్ కూడా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ని యూజువల్ గా 9 to 12 years ఆ పీరియడ్ లో అమ్మాయికి ఇస్తే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ నుంచి ఆల్మోస్ట్ 99% ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే సెక్షువల్ ఎక్స్పోజర్ తర్వాత కూడా కొన్నిసార్లు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది, కానీ దాని ఎఫెక్టివ్నెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే సెక్షువల్ ఎక్స్పోజర్ అయిన తర్వాత హెచ్పివి ఇన్ఫెక్షన్ ఒకవేళ ఆ లేడీలో ఆల్రెడీ వచ్చేసి ఉంటే వ్యాక్సిన్ ఆ ఇన్ఫెక్షన్ తొలగించదు. సో అందువలన ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ కొద్దిగా తగ్గిపోతుంది. అందువలన పెళ్లి కాకముందే ఈ వ్యాక్సిన్ ని తీసుకోమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అంటే అన్నిటిలాగానే కీమోథెరపీస్ ఇస్తూ ఉంటారు కదా, దీనికి కూడా ఈ విధంగానే ఉంటుందా ట్రీట్మెంట్? సో వ్యాధి స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ కి వేరే క్యాన్సర్స్ లాగానే ప్రైమరీగా 3 పద్ధతులు ఉంటాయి. 1 ఆపరేషన్, 2 కీమోథెరపీ, 3 రేడియేషన్. వ్యాధి యొక్క స్టేజ్ బట్టి ఫస్ట్ ఆపరేషన్ చేస్తామా లేకపోతే కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తామా అన్నది నిర్ణయం జరుగుతూ ఉంటుంది. యూజువల్ గా సిమ్టమ్స్ చాలా తొందరగా వస్తాయి కాబట్టి
పేషెంట్స్ కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉండి దగ్గరలో ఉన్న డాక్టర్ని గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే ఎర్లీ స్టేజ్లో డిజీజ్ డిటెక్ట్ అవుతే సింపుల్ సర్జరీ ద్వారా క్యాన్సర్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. ఏ కారణం వల్లైనా పేషెంట్ డాక్టర్ని సంప్రదించకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నప్పుడు అది స్టేజ్ 2 స్టేజ్ 3కి వెళ్ళిపోయినప్పుడు సర్జరీ వీలు పడదు. అటువంటి పరిస్థితుల్లో కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చి ట్రీట్మెంట్ నయం అయ్యే ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే మనందరికీ తెలిసిన విషయమే, ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వచ్చే సక్సెస్ స్టేజ్ ముదిరే కొద్దీ సక్సెస్ అయ్యే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.